ప్రభుత్వ ఖర్చు తగ్గించే దిశగా అమెరికా ప్రభుత్వం అడుగులేస్తోంది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుగా రాగానే చాలా మెజర్స్ తీసుకున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని చెప్పి ప్రభుత్వ ఖర్చు పబ్లిక్ స్పెండింగ్ తగ్గించడానికి ఇలాన్ మస్క్ అధ్యక్షతన చాలా కొత్త మూవ్స్ తీసుకొస్తున్నారనమాట అమెరికాలో. అదే దిశగా నాసా ఏదైతే అమెరికన్ స్పేస్ ఏజెన్సీ ఉందో, ప్రపంచంలో చాలా పైనీర్ స్పేస్ ఏజెన్సీ ఉందో, దాని మీద కూడా ఖర్చు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. నాసా మీద ఫండింగ్ తగ్గించాలి. ఇలాన్ మస్క్ కూడా ట్రంప్ కి అడ్వైజ్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. నాసాకు సంబంధించి అండ్ మొత్తం అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి డిఈఐ అంటాం, డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజివిటీ. ఎవరైతే కలర్డ్ పీపుల్ ఉంటారో, అంటే ఎవరైతే బ్లాక్స్ ఉంటారో అమెరికాలో, వాళ్ళతో పాటు ఉమెన్ ఉంటారో, వీళ్ళందరి కోసం వీళ్ళందరినీ కూడా ఇంక్లూడ్ చేయడానికి చాలా స్కీమ్స్, పథకాలు తీసుకొచ్చారు. ఉదాహరణకి నాసా వాళ్ళు కూడా నాసాస్ లూనార్ మిషన్ అంటే ఆర్టమిస్ మిషన్ లో ఒక కలర్డ్ పర్సన్ ని, ఒక ఉమెన్ ని కూడా తీసుకెళ్లే ఉద్దేశంలో దానికి ఎక్స్పెండిచర్ పెడుతున్నారనమాట. అదే విధంగా ఆస్ట్రోనాట్స్ రిక్రూట్మెంట్ లో కూడా డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజివిటీ అనేది ఫాలో అవుతున్నారు. వీటన్నిటికీ చాలా ఖర్చు పెడుతున్నారు. ఇదంతా వేస్ట్ఫుల్ స్పెండింగ్ అని చెప్పి ఇలాన్ మస్క్ అభిప్రాయపడుతున్నారంట. అంతేకాదు, ఇలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ కి నాసాకి కూడా ఒక డికేడ్ గా దాదాపు 10 సంవత్సరాల నుంచి చాలా పెద్ద సంబంధమే ఉంది. స్పేస్ ఎక్స్ కి దాదాపు $13 బిలియన్ కాంట్రాక్ట్స్ ఇచ్చింది ఇప్పటి వరకు నాసా స్పేస్ ఎక్స్ కలిసి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో స్టక్ అయిపోయిన సునీత విలియమ్స్ ని తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే ఇలాన్ మస్క్ మాత్రం నాసా అవసరం దానికంటే ఎక్కువ స్పెండ్ చేస్తుందని చెప్పి అనుకుంటున్నారంట. అయితే రెండు విషయాల్లో ఎప్పుడు స్పెండింగ్ గురించి ఆలోచించకూడదు. ఒకటి స్పేస్ ఎక్స్ప్లోరేషన్, రెండోది డిఫెన్స్ టెక్నాలజీ. కానీ దీనిలో కూడా గవర్నమెంట్ ఎఫిషియన్సీ చూపించాలి. వీటిలో కూడా ఖర్చు తగ్గించాలంటే ఒక్కసారి క్వాలిటీతో కాంప్రమైజ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. ఇలాన్ మస్క్ నడిపే స్పేస్ ఎక్స్ ఒక ఫుల్ టైమ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ప్రోగ్రామింగ్ కాదు, కానీ నాసా మాత్రం నేమ్ ఎనీ స్పేస్ ఎక్స్ప్లోరేషన్, అది చిన్న ఆస్ట్రాయిడ్ నుంచి పెద్ద ప్లానెట్ వరకు కూడా నాసా ప్రతి ఎక్స్ప్లోరేషన్ లో ముందుందనే చెప్పాలి. అలాంటి స్పేస్ ఏజెన్సీకి ఫండింగ్ కట్ చేస్తే మాత్రం దాని రిపర్కషన్స్ అమెరికా ఫేస్ చేయక తప్పదు.